ఈ నిరాశ దెబ్బ తగిలి గాయపడ్డవాళ్ళలో నేను ఒకడిని. కొన్నిసార్లు అసలు కారణమే ఉండదు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు నిరాశ. ఎక్కడో దిగిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు. మీకుందా ఈ లక్షణం? హోమియో తత్వశాస్త్రంలో అదొక వ్యాధి. స్తోత్రం. కొంచెం హోమియో పుస్తకాలు చదువుతాలే నేను. ఈ శూన్యంలోకి దిగజారిపోవటం, ఈ నిరాశలో కృంగుబాటులోకి వెళ్ళిపోవటం హోమియో తత్వంలో ఒక జబ్బు, అది ఒక రోగం. దానికి కూడా మందులు రాసి పెట్టారు వాళ్ళు. మనం ఆ మందులేం మింగాల్సిన అవసరం లేదులే, కానీ మనకు ఒక మందు ఉంది, అది దేవుని యందలి విశ్వాసము. నాకు అర్థమైందండి, దాదాపు 10,000 మంది ఆత్మలు రక్షించబడి ఒక 8,000 నుంచి 10,000 మంది సంఘం. అంత సంఘానికి కాపరి. సహజంగా సాధారణంగా చిన్న చిన్న పరిచర్యలు, కొద్దిమంది ఆత్మలతో ఉన్న సంఘాల సేవకులు నన్ను చూసినప్పుడు చాలేమన్నా సూపర్ రా బా, ఎన్ని ఆత్మల రక్షణలో నడిపించాడు. అసలు పరిచర్య మామూలుగా బయట నుంచి చూసేవాడికి మామూలుగా ఉండదు. మన పరిచర్య కొంతమంది వ్యక్తులకు ఒక స్వప్నం, కానీ నాకు నిరాశ ఊబి. మెయిన్ ఒకటే, ప్రారంభంలో నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, మన మధ్య ఉన్న అనుబంధం అది వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ పని, పరిచర్య, భారాలు, బాధ్యతలు అనే ఏర్పడి నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డట్టుంది. ప్రభువా, అవతలి ఒడ్డు నువ్వు కనపడుతున్నావు, దగ్గరలోనే ఉన్నావు, నిన్నొచ్చి అందుకోలేకపోతున్నాను. కాలాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, నీకు చేరువు కాలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను. నాకు అన్నిటికంటే బాధాకరం మన వైవాహిక తొలి ప్రేమ. నేను ఈరోజు కలిగి లేను అనేది గుర్తించి కృంగిపోయాను. ఆ వేదన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, అంటే అది నేను అనుభవించినోడికి నాకు అర్థమైంది, కానీ మామూలు వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. నేను చేయగలిగింది ఏమి లేదు. నా మెట్టుకు మీరు కూడా వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వేదంలో దేవునితో నేను పలికిన ప్రార్థనే ఆ పాట. అదొక అంధకారం, అదొక చీకటి. అందుకే నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మెళకువ ఏంటంటే, నిరాశ ఊబి నిన్ను లాగుతుంది, దానిలోనికి దిగిపోతావా? దేవుని యందలి నిరీక్షణ కలిగి, ఆశ కలిగి ఆయన వైపు చూస్తావా? అప్పుడు మళ్ళీ 2వ చరణంలో పాడుకున్నా, తొలకరి కోసం భూతలమంతా ఆశతో ఆశతో ఆశతో. ఫస్ట్ దానిలో నిరాశ టచ్ అయింది, రెండో దానిలో మళ్ళీ ఆశలు చిగురింపజేశాడు. తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తాయి? ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లులు వస్తాయి. ఎండాకాలం ఎండకి ఎండి 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 భూతాపం. ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లు పడ్డప్పుడు ఎవరైనా భూమి యొక్క వాసన చూసారా? తొలకరి జల్లు నేల మీద పడ్డప్పుడు స్మెల్ వచ్చింది. ఎంతమందికి అది బాగా అనిపిస్తుందండి? అందరికీ బాగా అనిపిస్తుందా? అదొక రకమైన స్మెల్ వచ్చింది కదా. ఎందుకని అది మనకు బాగా అనిపించింది? ఆ మట్టి వాసన ఎందుకు మనకు అంత బాగా అనిపించింది అంటే, మనం కూడా మట్టే కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పటిదాకా భూమి తాపంతో అల్లాడిపోయి దేవుడు పంపించే తొలకరి జల్లుల కోసం మిగులు ఆశతో చూస్తూ ఉంటుంది. ఆ తొలకరి చినుకులు ఆ నేల మీద పడ్డప్పుడు ఆ నేల స్పందించే స్పందన, అక్కడ ఆ ఉత్పత్తి అయ్యే స్మెల్ మనకి సాక్ష్యం, అంటే భూమి సంతోషిస్తున్నట్టు మనకు అర్థమైంది. అంటే ఏ చినుకుల కోసం భూమి ఆశగా ఎదురు చూసిందో, ఆ చినుకులు దాని మీద పడ్డప్పుడు దానిలో వచ్చేటువంటి స్పందన ప్రకృతిలో ఉన్న మనందరికీ కూడా ఆనందంగా అనిపిస్తుంది. నీటి స్పర్శ కోసం, తొలకరి జల్లుల స్పర్శ కోసం భూమి తపించినట్టు, తాపముతో ఎదురు చూసినట్టు నా గుండె నీ కోసం, నీ స్పర్శ కోసం ఎదురు చూస్తుంది ఆశతో. నిరాశ అనేది
మరి వేరే వాటి విషయంలో రావడానికి లేదు నాకు. ఎందుకంటే నేను శరీర సంబంధమైన విషయాల గురించి పట్టించుకునే రకం కాదు. అప్పులైనా, తిప్పలైనా, బాధలైనా, ఇరుకులైనా, నిందలైనా, అవమానాలైనా, ఇబ్బందులైనా ఇవన్నీ మనం లెక్క చేసే వ్యవహారం కాదు. ఎందుకంటే శ్రమల రూపంలో భౌతికంగా నాకు ఎదురవుతున్నవన్నీ కూడా మరో రూపంలో ఉన్న దీవెనలు. నాకు తెలుసా సంగతి. అంటే మీలో కొంతమందికి అర్థం కాక గందరగోళం అయిపోతుంటారులే. కానీ శ్రమల రూపంలో మనకు కనబడుతున్నవి మారు రూపములో ఉన్న ఆశీర్వాదములు. అది నేను అర్థం చేసుకోగలను. ఒక నిందొచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక మాట నన్ను ఎవడన్నా అన్నా, నేను ఒక మాట పడినా, తృణీకారం పొందినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది ఏదైనా సరే అది నాకంత ఇబ్బందికరమైన అంశం కాదు. అది మీలో కొంతమంది నిరాశలో దిగిపోవటానికి సంవత్సరాలుగా మీరు పీడించబడుతున్న అప్పులో సమస్య కావచ్చు. సంవత్సరాలు మారిపోతున్నా, ఈ దరిద్రం మాత్రం వదిలిపోవట్లేదు, నాకు ఏ దారి దొరకట్లా. ఏందో మనోళ్ళు ఎక్కువ శాతం అప్పులోళ్ళు కాబట్టి అప్పుల్ని బాగా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళు కాదు, అప్పులు తీసుకొచ్చుకున్నాళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో మనం ఓపెన్గా ఉండాలి. చేతులు దించండి. దేవుడు దేవల నాకు అప్పులేం లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పాప ఎంత దారుణం, ఎన్ని చేతులు లేచినాయో చూడు. అసలు దించండి. నాకు సమృద్ధిగా అప్పులు ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్టగా సరిగా ఎత్తండి. అది అన్ని చేతులు లేవుతా నాకు తెలుసు. సంవత్సరాలుగా వాటి నుంచి బయటపడదామని కుస్తీ పట్టి 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 ఒకదగక ఏమి హ్యాపీ న్యూ ఇయర్ అయ్యామా. అప్పులు పోయినాడు అబ్బాయి నాకు, హ్యాపీ న్యూ ఇయర్. ఈ అప్పులు బాగున్నంత వరకు ప్రతి ఇయర్ నాకు అగసాట్లు మాడి అని పాపం బాధపడేవాళ్ళు, ఇక ఈ జీవితం ఇంతే అని రాజీ పడ్డోళ్ళు, నిరాశ ఊబిలో దిగిపోయిన వాళ్ళు, నిరాశ అనే అంధకారంలో కూర్చున్నోళ్ళు. అప్పులోళ్ళు గొడవ, అప్పులోళ్ళగా అదొక చీకటే నిరాశకి. భక్తి జీవితంలో ఒక మెట్టు దిగినోడు అతడు కూడా నిరాశకి వెళ్ళే అవకాశం ఉంది, చీకట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను పూర్వం దేవునితో ఉన్నట్టు ఇప్పుడు లేను, నా భక్తిలో మార్పు వచ్చింది, నేను దేవుణ్ణి అంతగా ప్రేమించట్లేదు, నేను అంతకు ముందులా దేవుణ్ణి ఆరాధించట్లేదు, సమీపించట్లేదు. మరి ఎవడి గోలవాడిది? భక్తుడి గొడవ భక్తుడిది. లోకంలో సమస్యలతో బాధపడి కోర్టు కేసు ఉంది, అది ఒకదగట్లా, లాయర్లు మోసం చేస్తున్నారు, నిరాశ. నాకు న్యాయం జరగదు, అయిపోయినట్టే. అట్లా ఎవరెవరు ఏ సమస్య చేత పీడించబడి దాని మీద విజయం పొందలేకున్నారో వారికి ఖచ్చితంగా నిరాశ ఎదురైంది. కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే నిరాశ. ఎందుకురా అట్లున్నా అంటే, ఏం లేదు బాగానే ఉన్నా, ఏమైంది? అరే వచ్చే నాటికి వచ్చింది లేరా ఉద్యోగం, ఎందుకు నువ్వు దాని గురించి అంతసేటు అంటే, ఇప్పుడు ఏమైంది, నేనేమన్నాను, నేను బాగానే ఉన్నాను, నాకే ఇబ్బంది లేదు. వచ్చిద్ది ఉద్యోగం, వచ్చిద్ది, తగలబడిద్ది. ఏందో అరే అలా ఉండవాకురా. ఎలా ఉండాలి? చెట్టు అంత ఎదిగి మళ్ళీ మీ దగ్గర చిల్లర అడుక్కోవాలా నేను? మిగిలిన వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తుంటే నేను మీ చేతులు మీరు ఇచ్చే దానికోసం ఎదురు చూడాల్సి వచ్చింది నాకు. మరి నాకు బాధ ఉండదా? నా కాడికి దరిద్రులకు ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు రావట్లా. అట్లా ఒక్కొక్కటి ఫీలింగ్స్ చెప్తున్నా నేను. కొంతమందికి ఉద్యోగాల విషయంలో నిరాశ, కొంతమందికి పిల్లలు పుట్టలేదని నిరాశ, కొంతమందికి పెళ్లి కావట్లేదని నిరాశ. అయిద్దిలేయ్యా పెళ్ళి, అయిద్దిలేండి, అయిద్ది బాగానే అవుతుంది, సంవత్సరం అవుతానే ఉంది, అయిద్దిలే అమ్మాయి, దేవుడు మంచి సంబంధం తీసుకో. తాత ఎత్తనాడుగా 30 ఏళ్ళు వచ్చినాయి, మంచి సంబంధం ఎత్తనాడు, నేను నిజంగానే ఒక ఇంటి తర్వాత. ఇట్లా శరీర సంబంధమైన విషయాల్లో నిరాశ, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిరాశ. ఏందో నేను అలా ఉండకూడదు అనుకుంటా, ఆ తప్పు చేయకూడదు అనుకుంటా, నా కర్మ, నా దరిద్రం, మళ్ళా నేను అక్కడే వస్తున్నా, అక్కడే బెండ్ అవుతున్నా, అక్కడే తేడా పడుతున్నా, నాకు ఈ బతుకంతా ఈ శోధన తప్పేటట్లేదు.
నేను జయం పొందేటట్లేదు, ఎంత ప్రయత్నించినా ఎంత పోరాడినా ఆ పాపాన్ని జయించలేకపోతున్నానని కొంతమందికి విసుగులో నిరాశ వచ్చింది. ఇలా నిరాశ అనే చీకట్లో కూర్చున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లే, నీకు వెలుగు వచ్చింది. లే, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైంది. దేవుని వాక్యం అంటుంది, నిరాశపడే వారిని ఆయన ఆశ తీరుస్తానని చెప్పలా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని రాసింది. 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడుతూ కూడా శారీరకంగా బలహీనుడయ్యాడు, కానీ ఆశల విషయంలో మాత్రం బలహీనత లేదు. 38 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వెళ్ళి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని అతను అడిగితే, స్వస్థపడాలనే ఉందయ్యా, కానీ దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్లలో వేసేదానికి నాకెవ్వడూ లేడు అన్నాడు. ఆశ్చర్యం. 38 ఏళ్ళైనా ఇంకా బాగుపడతాను అన్న అతని నిరీక్షణ, అతని విశ్వాసం, అతని గుండెల్లో ఉన్న ఆశ ప్రభువునే ఆశ్చర్యపరిచింది. సరే, నీకు నీళ్ళొద్దు, దోతొద్దు, లే, నేను చెప్తున్నాను, లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. ఆ హృదయంలో నిరాశ లేదు, ఆశ ఉంది. ఏనాటికైనా నాకు విడుదల వచ్చింది, నేను బాగుపడతాను, దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా ఏనాటికైనా ఆయన నాకు ఈ స్థితి నుంచి విడుదల ఇస్తాడు, నేను బాగుపడతాను అన్న ఆశను అతడు కోల్పోలా. నిజంగా అదే పరిస్థితి మనకు వస్తే 38 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కూడా ఉండదు మన ఆశ. 3 నెలల్లోనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. 3 నెలలు ట్రై చేస్తాం, ఏమన్నా లైన్లోకి వచ్చే అవకాశం ఉందా అని. ఛాన్స్ కనపడలేదనుకో, ఇక ఫిక్స్. 3 నెలల తర్వాత లేదా 3 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వచ్చి, నీవు స్వస్థపడ కోరుచున్నావా, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే, ఏంది నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు ఏంది? నడిచేది 3 సంవత్సరాలు ఏడా? ఎన్ని? 3. పెద్ద ఇప్పుడు వచ్చి లే పరుపెత్తుకోవాలంటే, లేచే ఓపిక ఉంటే కాళ్ళు చేతులు కదిలి పని చేస్తుంటే ఎందుకు కూర్చుంటాం? అవి లేవకనేడు కూర్చుందే, మా చెప్పొచ్చావు భలే లేమంటున్నావే. కానీ వాడు 38 సంవత్సరాలు సీనియర్, కానీ అతని గుండెల్లో ఆశ చూసావా? ఏంటి ఆశ? నా దీన స్థితిని దేవుడు కనిపెడుతున్నాడు, ఏనాటికైనా నాకు విమోచన ఉంది. హల్లెలూయా. ఏ హృదయాలలో ఎలాంటి ఆశ ఉందో అది కనిపెడతాడు ఆయన. ఏనాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏనాటికైనా నా హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఏనాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏనాటికైనా నాకు జయమిస్తాడు. ఏనాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏనాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. నాకైతే ఆశ ఉంది, విశ్వాసం ఉంది, ఆ నిరీక్షణ ఉంది, ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలైతే స్పందిస్తాయో అలాంటి హృదయాలను ఆయన అక్కడి నుండి పరిశీలిస్తాడు. మనం ఆశ పెట్టుకుంది మనుషుల మీద కాదు. ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడు అన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభువు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయా దాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు. నూతన బలం మనం పొందటం ఖాయం. క్రొత్త తైలం మన మీదికి రావటం ఖాయం. నూతన వెలుగు, తేజస్సు మన మీద ఆవరించటం ఖాయం. మనల్ని ఆవరించిన అంధకారం తరిమి కొట్టబడటం ఖాయం. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది